task. But this is one subject that I instantly liked. Narration తర్వాత వెంటనే I said okay because నేను ఇప్పుడు కొంచెం గ్యాప్ తీసుకుంటే వీళ్ళు వేరే వాళ్ళ దగ్గర వెళ్ళిపోతారని అనుకుని నేను వెంటనే నిజంగానే అలా జరిగి ఉండేదా ఇఫ్ ఇన్ కేస్? నాకు కాన్ఫిడెన్స్ అండి, అనుకి చెప్తే అను ఒప్పుకుంటది కథని. ఎందుకంటే అను బెస్ట్ స్క్రిప్ట్స్ సెలెక్ట్ చేయడం నాకు తెలుసు, నాకు సో చేస్తుందని తెలుసు, అదే జరిగింది. అంటే మీరు సినిమా చూసే తెలుస్తుంది, ఎవరిని ఊహించుకోలేము. అంటే మీరు క్యారెక్టర్ లో అనుగారిని ఊహించుకున్నారు, వేరే ఇక్కడికి వెళ్ళి ఇక్కడికి వచ్చి లాక్ అవడం అలా ఏం లేదు. సో 100% చేశారా మరి పరదా చాటున పర్ఫార్మెన్స్? చూడండి మీరు చూసాక చెప్తారు. అంటే లైక్ అంటే చాలా వర్క్ చేసింది దీనికోసం. అంటే ఇట్స్ నాట్ ఏ స్మాల్ ఫిల్మ్. మేము ఎక్కడెక్కడో షూట్ చేసాం, ఎక్కడెక్కడో తిరిగాం. అంటే తను ఫస్ట్ టైం నారేషన్ విన్నప్పుడు షీ ఫెల్ట్ సో ఎమోషనల్. చాలా అంటే ఎవ్రీబడి కెన్ కనెక్ట్ టు దిస్ ద హోల్ థాట్ ఆఫ్ ఫ్రీడమ్ అన్న పాయింట్ని టచ్ చేసాం. సో దట్ వాజ్ లైక్ ప్రతి లైఫ్లో అంటే నేను యాజ్ అ మెన్ ఐ కాంట్ అండర్స్టాండ్ ఉమెన్ మచ్ ఆబ్వియస్లీ. సో షీ విల్ కనెక్ట్ more than me for the story obviously because this is like వాళ్ళ పర్స్పెక్టివ్ లో రాసిన స్టోరీ బేసికల్లీ. సో ఫస్ట్ నుంచి ఇట్స్ జస్ట్ ఇప్పుడు నా క్యారెక్టర్ మాత్రం కాదు, ఫస్ట్ నుంచి ఐ కెప్ట్ ఆన్ ఆస్కింగ్ హూ ఇస్ ప్లేయింగ్ లైక్ అమీస్ క్యారెక్టర్ అండ్ ఆల్సో లైక్ రతమ్మ క్యారెక్టర్స్. అది వాళ్ళ ఇది బికాస్ 3 of them are like really strong characters. అది వాళ్ళ మధ్యలో there's like this bonding that we can't even like. అది నేను ఒక సినిమాలో అలాంటి ఒక కెమిస్ట్రీ 3 క్యారెక్టర్స్ కి చూసి చాలా రోజులైంది. దట్ టు గర్ల్స్ మధ్యలో విమెన్ కనెక్షన్ అన్నది చాలా రేర్. సో లైక్ ఐ వాజ్ సో హ్యాపీ ద మూమెంట్ దే సెడ్ లైక్ దే ఆర్ అప్రోచింగ్ దర్శన్. ఐ వాజ్ జస్ట్ ప్రేయింగ్. ఐ డిడ్ ఆల్ బ్లాక్ మ్యాజిక్. ఐ డిడ్ ఎవ్రీథింగ్ పాసిబుల్. అంటే దర్శన్ గారు ఉండటం కూడా అంటే చాలా కొత్త